కందకు లేని దురద కత్తికి ఎందుకు అనేది నానుడి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని పక్క రాష్ట్రంలోని నేతలకు ఎందుకు అనేది చర్చ జరుగుతోంది. బీజేపీ బీఆర్ఎస్లు ఈ రకమైన కామెంట్లు చేస్తే తప్పు కాకపోవచ్చు, కానీ పక్క రాష్ట్రంలోని నేతలు మాట్లాడడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అసలు ఎవరు ఏం మాట్లాడారు? కాంగ్రెస్ పార్టీపై ఆ నేతకు కానీ ఆ పార్టీకి కానీ ఎందుకంత కోపం? రేవంత్పై జగన్ కేసీఆర్ కుట్రలు చేస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజ్యసభ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన ద్వారా తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ ఆశించిందన్నారు. 10 ఏళ్ల తర్వాత అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. త్వరలోని తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపైన కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అదృశ్యమైందని విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి కోలుకోలేని నష్టం చేసిందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే కార్యక్రమంలో ఈ విషయాలు మాట్లాడడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. సంబంధం లేని విషయాలపై విజయసాయిరెడ్డి మాట్లాడడం, అది కూడా రాజ్యసభలో మాట్లాడడం వెనుక రేవంత్ రెడ్డిని గద్దె దింపే కుట్ర జరుగుతుందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అసలు విజయసాయిరెడ్డికి కాంగ్రెస్పై ఎందుకంత కోపం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ సీఎంగా ఉన్న కాలంలో జగన్ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా దోచుకోవడానికి డొల్ల కంపెనీలు సృష్టించింది విజయసాయిరెడ్డి. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో జగన్తో పాటు విజయసాయిరెడ్డిని కూడా సిబిఐ అరెస్టు చేసి జైలుకు పంపింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపం పెంచుకున్నారు విజయసాయిరెడ్డి. ఆ కోపాన్ని ఇలా వెళ్లగక్కారనేది విశ్లేషకుల అభిప్రాయం. అదేవిధంగా వైఎస్ కుమార్తె షర్మిల ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్పై విమర్శలు చేస్తున్నారు. దీంతో జగన్ వ్యవహార శైలి బయటపడుతోంది. వైఎస్ అభిమానులు వైసీపీకి దూరం జరుగుతున్నారు. ఇది తట్టుకోలేని విజయసాయిరెడ్డి రాజ్యసభ వేదికగా కాంగ్రెస్పై దుమ్మెత్తిపోయడమే కాకుండా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో పడిపోతుందని కామెంట్ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వైసీపీకి మధ్య మిత్రబంధం ఉన్న సంగతి బహిరంగ రహస్యం. 2018 శాసనసభ ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి కాంగ్రెస్తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. దీనికి ప్రతిగా కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీని ఓడించడానికి జగన్కు సహకరించారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ వైసీపీ మైత్రి బంధం కొనసాగుతోంది. ఇటీవల తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు కాంగ్రెస్కు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తెలంగాణలో వైసీపీ పప్పులు ఉడికే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై అక్కసు వెళ్లగక్కుతున్నారు వైసీపీ నేతలు. అంతేగాక జగన్ అక్రమాస్తుల కేసులు హైదరాబాద్ కోర్టులలో ఉండడంతో ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని భయపడుతున్నారు వైసీపీ నేతలు. రేవంత్ సీఎంగా ఉంటే వైసీపీకి కష్టమే. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెంచుకోవాలని చూస్తోంది. దీనికి తెలంగాణ కాంగ్రెస్ నుంచి నిధులు రానున్నాయి. ఇది వైసీపీకి నష్టం జరిగే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలని కోరుకుంటుంది వైసీపీ. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.